నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ముఖ్యాంశాలు. యువత జాబ్ మేళాను ఉపయోగించుకోవాలి, ఎమ్మెల్యే నాయకర్. నర్సాపురంలో విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వ్యాన్. వైఎస్ జగన్ మర్యాదపూర్వకంగా కలిశారు. టీడీపీ అనుబంధం కమిటీల ప్రమాణ స్వీకారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. తిరిగి మళ్ళీ వార్తలకు స్వాగతం. జాబ్ మేళాను నిరుద్యోగ యువత ఉపయోగించుకోవాలని ఎమ్మెల్యే బొమ్మి నాయకర్ అన్నారు. గురువారం నర్సాపురంలో ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా నిర్వహిస్తున్న జాబ్ మేళాను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. నర్సాపురం మండలం లక్ష్మణేశ్వరం పరిసర వారి మేరక పెట్రోల్ బంక్ వద్ద కోళ్ల వ్యాన్ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. స్థానికుల వివరాల ప్రకారం గురువారం మధ్యాహ్నం తూర్పుతాళి నుంచి నర్సాపురం వైపు వెళ్తున్న కోళ్ల వ్యాన్ అదుపు తప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నర్సాపురం పార్లమెంట్ పరిశీలకులు ముదురూరి మురళీకృష్ణరాజు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న పార్టీ కార్యకలాపాలు, రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై జగన్ కు వివరాలు అందించినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీని మరింత బలోపేతం చేయాలని మైనార్టీ ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ పిలుపునిచ్చారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరికొన్ని వార్తలతో కలుసుకుందాం. నమస్కారం.